Hi students, hope you are all fine. And for today's video lesson, we are going to discuss on the third lesson in Unit 1, that is the concepts of OOP. ప్రియమైన విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఈనాటి మన పాఠ్యాంశము మొదటి యూనిట్లోని 3వ లెసన్ కాన్సెప్ట్స్ ఆఫ్ OOP. The full form of OOP is Object Oriented Programming. I repeat the statement again. The full form of OOP is Object Oriented Programming. C language, it was called as Procedure Oriented Programming, whereas C++, it is called as Object Oriented Programming. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, సి లాంగ్వేజ్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ POP అని అంటారు. C++ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ OOP అని అంటారు. సో ఈనాటి మన OOP కాన్సెప్ట్స్ పార్ట్ 1లో అసలు OOP అంటే ఏంటిది, దానివల్ల ప్రోగ్రామింగ్కి జరిగే లాభాలు ఏంటి, దానివల్ల ప్రోగ్రామింగ్కి జరిగే నష్టాలు ఏంటివి, ఈ కాన్సెప్ట్స్ని ఈనాటి మన క్లాస్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, it is an extension for the basic structured programming language. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ప్రాథమిక దశలో లేదు, ఇది కొంచెం ముందుకు వచ్చేసి ఉన్నత దశలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఉన్నట్టుగా మనం గుర్తిస్తాం. బేసిక్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్లా కాకుండా ఇది కొంత అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, C++ని మాత్రమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనరు, ఇంకా ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ టెక్నిక్లో అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది అని అంటే, ఏదైతే మనం డేటా ఇన్పుట్ ఇస్తామో క్యాలిక్యులేషన్ పార్ట్ కనో, సార్టింగ్ కనో, ఇంకా దేనికనో, ఆ యొక్క డేటా దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో OOP ప్రోగ్రామింగ్లో ఉన్న ఒకే ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, డేటాని తర్వాత అది చేసే పనులని వీ క్యాన్ మేక్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. డేటాని తర్వాత అది చేసే పనిని వీ క్యాన్ మేక్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, using the class data type. So object-oriented programming is an extension for the basic structured programming language, where in object-oriented programming much importance is given to the data. Using the concepts of object-oriented programming, we can combine data and operations into a single unit using class data type. Object oriented programming, మీరు అందరూ మామూలు క్లాస్లో అందరు కలిసే ఉంటారు, MPCS వాళ్ళందరూ లేదా MSTCS వాళ్ళందరూ కలిసే ఉంటారు. కానీ సెకండ్ లాంగ్వేజ్ అయ్యేసరికి తెలుగు వాళ్ళు తెలుగుకి వెళ్ళిపోతారు, హిందీ వాళ్ళు హిందీకి వెళ్ళిపోతారు.
సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ హిందీ అనే ఒక డేటాని లెక్చర్ అన్న ఒక ఆపరేషన్ని అంతా కలిపి ఒక సింగిల్ యూనిట్గా అయిపోతుంది అక్కడ. ఏ క్లాస్కి ఆ క్లాసే. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం డేటా అండ్ ఆపరేషన్స్ ఆర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ యూజింగ్ ది క్లాస్ డేటా టైప్. ఇక్కడ మనం క్లాస్ డేటా టైప్ అనేది వాడతాం. ఇప్పటిదాకా మనం క్లాస్ డేటా టైప్ని ఏ ఎగ్జాంపుల్లో కూడా చూడలేదు. ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసుకున్న ఏ ఎగ్జాంపుల్లో కూడా క్లాస్ అనే డేటా టైప్ని మనం గమనించలేదు. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాస్ డేటా టైప్ని మనము వాడతాం. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ డెఫినిషన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్కి ఈ రెండుటికి ఉన్న తేడా మనకి ఇక్కడ గమనిస్తున్నాం. We are observing the difference between object based language, object oriented language. Object based language is a language which is completely based on the object, and object oriented language, it rotates or it orients around the object. So object based language lo the formula is encapsulation plus object identity. Encapsulation అనేది మీకు తర్వాత వీడియో లెసన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ డెఫినిషన్ హియర్. ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ is equal to encapsulation plus object identity, and object oriented language is equal to object based ప్లస్ ఇన్హెరిటెన్స్ ప్లస్ పాలిమార్ఫిజం. ఈ మాటలన్నీ కూడా మీకు ఆ ఊప్ కాన్సెప్ట్స్ అనే దాంట్లో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, పాలిమార్ఫిజం అంటే ఏంటిది మీకు తర్వాత వీడియో లెసన్లో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో జస్ట్ రిమెంబర్ ది ఫార్ములా నౌ. ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యాప్సులేషన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ, and object oriented language is equal to object based plus inheritance plus polymorphism. So you have to remember the equation of object based programming or object based language and object oriented language. సో ఇక్కడ మనము బెనిఫిట్స్ ఆఫ్ ఊప్ని మనం గమనిస్తూ ఉన్నాం. We are observing the benefits of object oriented programming here. So the first benefit or merit of object oriented programming is importance is given to data rather than the algorithm or the program. C లాంగ్వేజ్లో గమనిస్తే సి లాంగ్వేజ్లో మీరు ఎక్కడ సెమీకాలన్ పెట్టారు, ఎక్కడ సెమీకాలన్ పెట్టలేదు, ఎక్కడ క్యాపిటల్ పి పెట్టారు ప్రింట్ఎఫ్కి, ఇవన్నీ అది ముఖ్యమైన కాన్సెప్ట్స్గా పరిగణించి మాటికి మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. పలానా ఎర్రర్ వచ్చింది పలానా అంటే సి లాంగ్వేజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. కానీ ఈ C++ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఇది మనం ఇన్పుట్ ఇచ్చే డేటా పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, అదొక మాటనే. కానీ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు డేటా రాదర్ దాన్ అల్గోరిథం హియర్. The second merit or benefit of OOP is data abstraction is introduced in addition to procedural abstraction. అంటే ప్రొసీజర్లో ఎటు పోవాలి, ఎటు ముందెళ్ళాలి ప్రోగ్రామింగ్లో అనే దానికన్నా ఏ డేటా ముందెళ్ళి క్యాల్కులేషన్ చేసుకొని రావాలి అనే దానిపైన ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందన్నమాట. సో డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ in addition to procedural algorithm, and
The third important thing is data and operations. అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో పాటు ఆ డేటా పర్ఫామ్ చేయాల్సిన క్యాల్కులేషన్ పార్ట్, మ్యానిపులేషన్స్ ఆర్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ఒకటే సింగిల్ యూనిట్లో ఉంటాయి. అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ది అట్రిబ్యూట్స్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ విత్ ఆర్ గ్రూప్డ్ విత్ కామన్ అట్రిబ్యూట్ ఆపరేషన్ అండ్ సెమాంటిక్స్. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక కామన్ అట్రిబ్యూట్ కింద, అట్రిబ్యూట్ అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కింద సేవ్ అయి ఉంటాయి. అంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఇక్కడ హిందీ క్లాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ క్లాస్కే వచ్చి మీకు కంప్యూటర్స్ చెప్పేవాళ్ళు చెప్తారు, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎంపీసీఎస్ అంతా ఒక దగ్గర కూర్చుంటున్నారు, హిందీ క్లాస్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే హిందీ క్లాస్కి వచ్చి అందరు మీకు క్లాస్ అంటే గ్రూప్, అక్కడ సపరేట్ గ్రూప్ అన్నమాట. ఆ తర్వాత ది లాస్ట్ but not the least, the merit or benefit of OOP is programs are designed around the data that are being operated rather than operate themselves. ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా డేటా చుట్టూ తిరుగుతుంది, దాని ఆపరేషన్స్ అన్ని కూడా డేటా చుట్టూ తిరుగుతాయి. ఆ ప్రోగ్రామింగ్ స్ట్రక్చరే అట్లా డెవలప్ చేయబడుతుంది. సో ఈ బెనిఫిట్స్ ఆఫ్ OOP, ఇక్కడ మరికొన్ని బెనిఫిట్స్ ని మనము చూస్తున్నాము. రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ యూజింగ్ ఇన్హెరిటెన్స్. రాసిన కోడ్ని మాటికి ఇన్హెరిటెన్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ప్రొవైడింగ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ యూజింగ్ విజిబిలిటీ కంట్రోల్. డేటాని ఎక్కడికక్కడ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఏది కనపడవచ్చు ఏది కనపడకూడదు అనేది విజిబిలిటీ ద్వారా మనము చేసుకోవచ్చు. తర్వాత డేటాని ఫంక్షన్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది, పాస్వర్డ్ ఇవ్వచ్చు. helps in creating flexible, extensible and maintainable code. ప్రోగ్రామ్ రాయటము, ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయటము, ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయటం, ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది OOPలో. తర్వాత రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, అంటే ప్రస్తుతము కంప్యూటర్కి టెక్నాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ OOP ద్వారా పరిష్కరించే అవకాశం ఉంది. తర్వాత సాఫ్ట్వేర్స్ ఈజీగా ఈ OOPలో డెవలప్ చేయొచ్చు. అది గేమ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇంకా వేరే సాఫ్ట్వేర్ అయినా కానీ OOP ద్వారా డెవలప్ చేసుకునే అవకాశము ఉందన్నమాట. సో దీస్ ఆర్ ది 12 or 13 బెనిఫిట్స్ ఆఫ్ OOP. ఇదే క్వశ్చన్ని మీకు అడ్వాంటేజెస్ ఆఫ్ OOP అని రావచ్చు, బెనిఫిట్స్ ఆఫ్ OOP అని రావచ్చు, మెరిట్స్ ఆఫ్ OOP అని రావచ్చు. ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ మాత్రం ఇన్ని పాయింట్స్ రాస్తే మీకు సరిపోతుంది. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 10 పాయింట్స్. నౌ కమింగ్ టు ది demerits of OOP. డిమెరిట్స్ అన్నా డిసడ్వాంటేజెస్ అన్నా ఈ రెండు కూడా ఒకటే. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా సింగిల్గా రాదు. యూ విల్ బి ఆస్క్డ్ యాజ్ రైట్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ OOP or write the pros and cons of OOP or write the advantages and disadvantages of OOP. OOP యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్.
సో ఇక్కడ ది ఫస్ట్ డిమెరిట్ ఆఫ్ OOP is it is not suitable for concurrent problems. కాంకరెంట్ ప్రాబ్లమ్స్ అని అంటే మనకి సాధారణంగా ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఒకే ప్రోగ్రాంలో ఉంటే దానికి సూట్ అవ్వదు. ఇక్కడ ఇది ఎక్కువ భారము ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దానికి ఎగ్జిక్యూషన్ టైం, కంపైల్ టైం, రన్ టైంలో ఎక్కువగా ఇది మరి వర్క్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏదైతే సిస్టమ్ మనం పనిచేస్తున్నామో దానికి ఓవర్లోడ్ పడుతుంది. తర్వాత ఇది నేర్చుకోవటానికి కొంత కష్టమైనదే, కానీ మెయింటైన్ చేసేటప్పుడు రాసేటప్పుడు మాత్రం ఈజీగా ఉంటుంది. సో అన్ఫెమిలియారిటీ కాజెస్ ట్రైనింగ్ ఓవర్ హెడ్. పూర్తిగా అవగాహన ఉండే ఈ ప్రోగ్రామ్ని మనము చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ది డిమెరిట్స్ ఆఫ్ OOP. సో ఇక్కడ మనము గమనిస్తున్నాము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్. G సైలెంట్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్. OOP అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్ కాదు. OOP అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. OOP అనేది ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిమ్. ఈ ప్రోగ్రామింగ్ పారాడిమ్లో ఏం జరుగుతుంది అని అంటే ద ప్రోగ్రామ్ ఈస్ బిల్ట్ అరౌండ్ ది ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే మనం ఏదైతే డేటా పంపిస్తామో దాని చుట్టూ ప్రోగ్రామింగ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇది ఒకవేళ మెయిన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మీకు కనపడుతుంది. ఇది ఒకవేళ మెయిన్ ప్రోగ్రామ్ అయితే, ఇది ఇంకేదైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ అయితే, ఇది ఇంకొక సబ్ ప్రోగ్రామ్ అయితే, ఈ డేటా అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే ఈ మెథడ్స్ అన్నీ కూడా డేటా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అదే C లాంగ్వేజ్లో గమనిస్తే ఇక్కడ మెథడ్స్ ఉంటాయి, ఇక్కడ డేటా ఉంటుంది. అంటే డేటా ప్రోగ్రామ్ చుట్టూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, C లాంగ్వేజ్ ది డేటా ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తే డేటాను అలాగే మనం ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక కాన్సెప్ట్ అది. బట్ కమింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రోగ్రామే డేటా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనం డేటా ఎట్లా ఇస్తే ప్రోగ్రామ్ అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్. కాన్సెప్ట్స్ ఆఫ్ OOP పార్ట్ 1లో మనము OOP అంటే ఏంటిది, అడ్వాంటేజెస్ ఆఫ్ OOP ఏంటిది, డిసడ్వాంటేజ్ ఆఫ్ OOP ఏంటిది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్ అంటే ఏంటిదో మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియో లెసన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ OOP పార్ట్ 2. OOPలో అసలు ఏమేమి ఉంటాయి, OOP ఎందుకు అయింది అనే దాన్ని నెక్స్ట్ వీడియో లెసన్లో మనము వినబోతున్నాం. సో వీడియో లెసన్ 19 పైన అసైన్మెంట్ టెస్ట్ కోసము మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ వీడియో లెసన్ ఇంతకుముందు ఉండే ఏ వీడియో లెసన్ లాగా అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. కాబట్టి ప్రిపేర్ వెల్ ఫార్ ది అసైన్మెంట్ టెస్ట్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ పార్ట్ 1. Thank you for your silent listening. Thank you.